శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, ఓ రామయ్య, శ్రీరామయ్య, సీతారామయ్య. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని ఎన్నోసార్లు విన్నాను, ఎన్నోసార్లు చెప్పాను. కానీ మనస్సులో ఎప్పటికప్పుడు దాని మీద అనుమానం చెలరేగుతూనే ఉంటుంది. ఎందుకు నాకు ఈ కష్టము, నేనేం చేశానని ఇలా మాటలు అంటున్నారు, లేకపోతే ఏదో ఒకటి సందేహం. అంటే అనుక్షణం నేను నమ్మే దైవం ఉనికి మీదే నాకు అనుమానం, ప్రతి క్షణం నా భక్తి మీద నాకు అనుమానం. ఇలాంటి డోలాయమాన స్థితిలో ఉన్న నాకు నీ అనుగ్రహం వల్ల కొంతమంది మహానుభావులు వారి భావనా కుసుమాలను వివిధ పత్రికల్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేస్తూ ఉంటే చూస్తుంటే బహుశా నా ప్రశ్నకు లేకపోతే నా డోలాయమాన స్థితికి సమాధానంగా స్వామి ఇది అనుగ్రహించాడేమో అనిపిస్తూ ఉంటుంది. అలా ఈరోజు చదివిన ఒక చక్కటి ఆర్టికల్ అనాలో, కథ అనాలో, భావనా కుసుమం అనాలో, ఏదైతే అది నువ్వే తీసుకో, ఎలా కావాలంటే అలాగా. మహానుభావులు సామవేదం షణ్ముఖ శర్మ గారి అనుగ్రహంతో సంపాదకత్వంలో వస్తున్న భారత ఋషిపీఠం భారతీయ మానస పత్రికలో ఏప్రిల్ 2025 అంటే ఈ సంవత్సరం కొత్తగా విశ్వావసు సంవత్సరం వచ్చిన సందర్భంలో చైత్రమాసం శ్రీరామనవమి సందర్భంగా వచ్చిన ప్రత్యేక సంచికలో కుసుమా తాండవ కృష్ణ గారి శ్రీరామ ప్రభువుల తిలదానం ఎంతో నచ్చింది. చాలా 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 హాయిగా అనిపించింది. అదే వాయిస్ ఓవర్ చేస్తూ యథాతథంగా అది చెప్పి అదే 21వ కుసుమంగా 108 పువ్వుల పూజలో 21వ కుసుమంగా నీకు సమర్పిస్తున్నాను. అందుకో స్వామి, నువ్వేదన్నా చేయకుండా ఇదేమిటి అని అంటే, ధరణిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరూ వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా అని త్యాగరాజస్వామి వారు చెప్పినట్టుగా ఎక్కడెక్కడ ఎవరు రామభక్తులు ఉన్నారో వారిలో కోట్ల మంది ఉన్నారు. వారిలో ఒకరో ఇద్దరు ద్వారానో ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఎవరెవరి అర్హతను బట్టి అని నా నమ్మకం స్వామి. అందుకే ఇంత అద్భుతమైన విషయాన్ని ఒక్కసారి మనసులో చదువుకుంటే పడే ఇంపాక్ట్ వేరు, పైకి చెప్తూ ఉంటే పడే ఇంపాక్ట్ వేరు. ఈ సంతోషము ఈ ఫాంట్లో చదవలేకపోయినా, పెద్దవాళ్ళు ఎవరన్నా చదవలేకపోయినా, లేదు అసలు ఇది తెలియకపోయినా, నా ద్వారా తెలిసినా కూడా, నా ద్వారా తెలియడం అంటే నా వాయిస్ ఓవర్లో విన్నా కూడా, చదవలేకపోయినా విన్నా కూడా వారి మనసుకు స్వాంతన కలుగుతుంది. మరి నీ నామం నీతో అసోసియేట్ అయి ఉన్న ప్రతిదీ అద్భుతమే కదా స్వామి. అందుకే ఈ చిన్ని ప్రయత్నం. ఈ పుష్పం కుసుమా తాండవ కృష్ణ గారి కుసుమం. కేవలం నేను వాయిస్ ఓవర్ చేస్తూ నీ పాదాల వద్ద పెడుతున్నాను. అమ్మగారు ఒక ఆర్టికల్గా నీ పాదాల వద్ద పెట్టిన దాన్ని వాయిస్ ఓవర్ రూపంలో, మరొక మాధ్యమం రూపంలో నీ పాదాలకు అర్పిస్తున్నాను. శ్రీరామ ప్రభువుల తిలదానం కుసుమా తాండవ కృష్ణ గారి ఆర్టికల్. మహర్షి రామరావణ యుద్ధంలో కలిగిన పాప పరిహారార్థం నరోత్తమ రాఘవుడు ఏమి చేశారో చెప్పవలసిందిగా మనవి అని అడిగారు నైమిషారణ్యంలోని మహర్షి సత్తములంతా సూత మహర్షిని. సూతుల వారు ఇలా చెప్పడం ప్రారంభించారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అది అయోధ్య నగరానికి చివరన ఉన్న వనంలోని ఒక చిన్న కుటీరం. అందులో అత్యవసర వస్తువులే అతి తక్కువగా ఉన్నాయి. కానీ ఆ కుటీరం అతి ప్రశాంతంగా, అపరిమిత పరిశుభ్రంగా ఉన్నది. పరమాత్మ తత్వంలా నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉన్నది. అది సింగారముని అనే నిరుపేద నివాసం. ఆయన నిరంతరం తపోధ్యాన నిమగ్నుడై బాహ్య విషయాల్లోనూ భోగ భాగ్యాలందు నిరాసక్తంగా, నిర్వికారంగా జీవించే సద్వ్యక్తి.
సత్పాత్రుడుగా అందరికీ తెలిసినవాడు. అయోధ్యలో అందరూ ఆయనను నిష్ఠాగరిష్ఠుడని మన్నించేవారు. ఆయన భార్య కూడా ఉత్తమురాలు, కానీ పేదరికం ఆమెకు దుర్భరంగా ఉండేది. అందుకని తన భర్త కూడా రాజాశ్రమంలో కొంచెం ధనం సంపాదిస్తే కాస్త సుఖంగా బ్రతకవచ్చు కదా అని భావించేది. కానీ అందుకు సింగారముని అంగీకరించేవాడు కాదు. ఈ విధంగా కాలం గడిచిపోతూనే ఉన్నది. అయోధ్యలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దశరథ చక్రవర్తి మరణించాడు. పరివర్తిత కాలభ్రమణంలో శ్రీరామ వనవాసంలో 14 సంవత్సరాలు గతించాయి. రావణ వధానంతరం రఘుకులాంబోధి చంద్రుడైన రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. అయోధ్య ఆనంద కోలాహలంలో మునిగి తేలింది. ఆ సమయంలో యథార్హంగా రత్న ధన ధాన్య చీనాంబర ఆభరణ గోదాన భూదాన సువర్ణ దానాలు అనన్య రీతిలో చేయబడ్డాయి. అడిగిన వారికి అడగని వారికి అసాధారణ కానుకలు సమర్పించాడు రామచంద్రుడు. కాకుత్స కులగురువు రఘువంశ శ్రేయోకాంక్షి అయిన వశిష్ఠ మహర్షి నేతృత్వంలో జరిగిన ఈ దానాలన్నీ రాజ్యాభిషేక సంభ్రమం మాత్రమే కాదు, రావణ యుద్ధంలో జరిగిన పాప పరిహారార్థం కూడా. కనుక తిలదానం కూడా శ్రీరాముని చొత్త చేయించాలని రఘుకుల గురువు యోచన. అందున దానం స్వీకరించేవాడు సత్పాత్రుడు. దానం చేసిన వారికి ఫలాన్ని లభింపజేసి తన దోషాన్ని కూడా నివారించుకోగలిగిన వాడు అయి ఉండాలి. అందుకని తిలరాశితో పాటు బంగారం అత్యధికంగా సమర్పించాలని కులగురువు ఆదేశం. శ్రీరామచంద్ర ప్రభువు చేతి నుండి తిలదానం స్వీకరించిన వారికి సువర్ణ రాశి కూడా సమర్పించబడుతుంది అని నగరమంతా చాటింపు వేయబడింది. కానీ ఒక్కరూ ముందుకు రాలేదు. అలాగే 3 రోజులు దండోరా వేయించారు. 3 రోజులుగా అదే మాట వింటున్న సింగారముని భార్యకు ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె భర్తను ఆ దానం స్వీకరించమని, ఈ పేదరికం నుండి విముక్తి కలిగించమని బలవంత పెట్టింది. కానీ నా ఆధ్యాత్మిక సంపద తపస్సు ఆ సువర్ణానికి ఆశపడి వ్యర్థం చేసుకోలేనని ఆమెను మందలించాడు సింగారముని. కానీ ఆమె పట్టిన పట్టు విడవక ఇలా నచ్చచెప్పింది. తిలదానం అందరి వద్ద తీసుకోరాదు, నిజమే, కానీ దానం చేస్తున్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. కనుక దానం తీసుకోగానే ఆ రామచంద్రుని ముఖార విందాన్ని చూస్తే సమస్త దోషాలు పాపాలు నశిస్తాయి, మీ తేజస్సు కూడా నశించదు, ఆ ధనం వల్ల ఎటువంటి దోషం సంక్రమించదు అని లాలనగా నచ్చచెప్పింది. భార్య మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన సింగారముని దానం తీసుకుంటానని రాజప్రాసాదానికి కబురు చేశాడు. అది విని అందరూ ముక్కున వేలుంచుకొని విస్తుపోయారు. ఇదేం విడ్డూరం, త్రేతాయుగంలోనే కలియుగం మొదలైందా ఏమిటి? ఇదేం విడ్డూరం, త్రేతాయుగంలోనే కలియుగం మొదలైందా ఏమిటి? లేకపోతే సింగారముని అంతటి వాడు సువర్ణానికి ఆశపడి తిలదానం స్వీకరించడం ఏమిటి అని. కానీ సింగారముని దంపతుల అంతరంగం వశిష్ఠునికి అవగతమైంది. తిలదానం తీసుకున్న వ్యక్తి దానమిచ్చిన వాని ముఖాన్ని వెంటనే చూడకూడదన్న శాస్త్ర నియమం ఉంది. కనుక సింగారమునికి రఘుపతి ముఖబింబం కనిపించనీయరాదని ఆదేశించారు వశిష్ఠులు. దాన స్వీకరణకు ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పరచబడింది. ద్విజుల మంత్రోచ్చారణలతో సభాసదులందరి ఎదుట తిలరాశిని సింగారమునికి ధారపోశాడు రామచంద్రుడు. కానీ వెనువెంటనే రామప్రభువునకు సింగారమునికి మధ్యలో హఠాత్తుగా ఒక తెర దిగింది. శ్రీరామ ముఖ సందర్శనకై తలెత్తిన సింగారముని హతాశుడయ్యాడు. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి అందరూ విస్మయంతో నిశ్చేష్టులయ్యారు. సింగారముని, అయ్యో, ఆ రామచంద్ర ముఖారవింద దర్శనం లభించలేదు. ఈ దానంతో నా తపస్సు, తేజస్సు, దివ్యశక్తులు సమస్తం నశించిపోయినవే అని అల్లకల్లోల అంతరంగంతో ఇంటికి చేరాడు. అప్పటికే సువర్ణం రాజప్రాసాదం నుండి ఇంటికి చేరింది. ఆ విషయం చెప్పాలని సింగారముని భార్య చెప్పరాని ఆనందంతో ఎదురువచ్చింది. కానీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న భర్తను చూసి బాధపడింది, పశ్చాత్తాపడింది. నీ దురూపదేశాన్ని విని నా సర్వస్వమైన తపస్సు, ఆధ్యాత్మిక ఉన్నతిని ధారపోసి నీకోసం ఈ సువర్ణం సంపాదించాను. చిచి, నీ వల్లే
నాది ఒక హీనమైన జీవితం అయిపోయింది అని అమితంగా దుఃఖించాడు. సింగారముని భార్య కూడా గుణవతి, ఉత్తమురాలు. వెంటనే పశ్చాత్తాపం నుండి తేరుకున్నది. స్వామి, జరిగిన దానికి విచారిస్తే ఫలితం ఏమున్నది? జరగవలసిన దానితో మంచి ఫలితం ఎలా పొందాలో ఆలోచించాలి. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేకం పూర్తయింది కదా, అనంతరం రాఘవుడు పురప్రజల సందర్శనార్థం రథమెక్కి పురవీధుల్లో ఊరేగుతూ తప్పక రాగలడు. అప్పుడు ఆ రథం మన వీధి ముంగిట కూడా వస్తుంది. మీరు అప్పుడు ఆ రథాన్ని సమీపించి శ్రీరామచంద్ర ముఖ దర్శనంతో తిరిగి పరిపూర్ణ తేజ సంపన్నులు కావచ్చు అని చెప్పింది. అందుకు అంగీకరించిన సింగారముని అన్నపానాలు మానివేసి రామచంద్రుని రాకకే నిరీక్షించాడు. ఒకానొకనాడు ఆ శుభగడియ రానే వచ్చింది. తరతరాల ఇక్ష్వాకు వంశ మనోరథంగా దివ్య రథంలో దశరథాత్మజుడు, కౌసల్యానందవర్ధనుడు, ఇనవంశాంబుధి చంద్రుడు అయిన రాఘవ రాజహంస దైత్యాంతకుడు, శాంతమూర్తి అయిన రాఘవ రామచంద్రుడు ఊరేగుతూ వస్తున్నాడు. సింగారముని ఇంటి సమీపానికి చేరిందా రథం. ఆనందోద్వేగాలతో శ్రీరామచంద్రునికి మనస వాచ కర్మణ సాష్టాంగ దండ ప్రమాణం చేశాడా ముని. వెంటనే అతడు పోగొట్టుకున్న తేజస్సు, దివ్యశక్తులు లభించాయి. రాజీవాక్షుడు, కరుణాంతరంగుడు అయిన సీతాపతి చిరు దరహాసవదనంతో సింగారముని అని పిలిచాడు. సింగారముని సంభ్రమంగా లేచాడు. అశ్రుధారలతో అంజలించి నిలిచాడు. చేర పిలిచాడు దాశరథి. సింగారముని తిలదానం తీసుకోవడం చేత నీవు కొంతకాలం బాధపడ్డావు. ఇప్పుడు నీ దోషాలు, పాపాలు పటాపంచలైపోయాయి. నా దృష్టి సదా నిన్ను వెన్నంటి ఉండగలదు అన్నాడు. రామప్రభు రథం వెళ్ళిపోయింది. కానీ సింగారముని చూపులు మాత్రం రామచంద్ర ముఖ బింబం మీద నుండి మరలి రాలేదు. మరెప్పుడూ ఇంటికి వెళ్ళి ఆ బంగారం వైపు కన్నెత్తి చూడలేదు. అందుకేనేమో రామభక్తి సామ్రాజ్య విహారులైన శ్రీ త్యాగరాజస్వామి వారు నిధి చాలా సుఖమా, రామ సన్నిధి సుఖమా అని శ్రీరామచంద్రుని కీర్తించి గానం చేసి భక్తి సామ్రాజ్యవాసులను ఒక శాశ్వతమైన ప్రశ్నను అడిగారు కాబోలు అని అనిపిస్తూ ఉంటుంది. మనస్సు ఆర్ద్రమైతే రామా నీ లీల తెలియ తరమా అని చేతులు జోడించి శిరస్సు వంచకుండా ఉండగలమా? ధన్యజీవులైన సింగారముని లాంటి వారి వృత్తాంతం విన్న తర్వాత, రామయ్య, ఇంతటి అదృష్టం నీ ముఖారవింద దర్శనం మాకు ఎప్పుడు తండ్రి? శ్రీరామ ప్రభుల తిలదానం కుసుమ తాండవకృష్ణ గారి భావనా కుసుమం భారత ఋషిపీఠం ఏప్రిల్ 2025 సంచిక నుంచి స్వామి వాయిస్ ఓవర్ రూపంలో అమ్మగారి భావనను నా వల్ల వీలైనంత యథాతథంగా నీ పాదపద్మాల వద్ద ఉంచే ప్రయత్నం చేశాను. ఈ భావనా కుసుమాన్ని, కుసుమ తాండవకృష్ణ గారి కుసుమాన్ని 21వ కుసుమంగా 108 పువ్వుల పూజలో నీ పాదపద్మాలకు సమర్పిస్తున్నాను. అందుకు స్వామి 22వ పుష్పం చేయగలిగే శక్తిని, అర్హతను దయచేయి. ధన్యాస్మి. స్వస్తి.